యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి 2వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, వినండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమూహలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మండపంలో రోగులు, గ్రుడ్డివారు, కృంటివారు, ఉంచకాలు, చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అని ఒక కోనేరు కలదు. ఈరోజు కూడా మనం యెరూషలేము వెళ్తే ఈ బెతెస్దా కోనేరుని చూడొచ్చు. యేసుక్రీస్తు జీవించిన సమయములో ఈ బెతెస్దా కోనేరు, బెతెస్దా అంటే కరుణా పీఠము అని అర్థం. అది కరుణ చూపించే స్థలముగా ఉన్నది.